హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియో వచ్చేసి బాడీ మెజర్‌మెంట్స్ తోటి ఈ ఫ్రాక్‌ని ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేదైతే ఈ వీడియోలో అయితే చూపించబోతున్నానండి. ఇది వచ్చేసి 3/4 ఫ్రాక్ అనమాట. ఓకేనా? ఈ విధంగా కాలర్ నెక్ వచ్చిందండి. ఇంక ఈ ఫ్రాక్ స్టిచ్చింగ్ వీడియో కూడాను తొందరలోనే అప్లోడ్ చేయడానికైతే ట్రై చేస్తానండి. ఇక్కడ చూడండి ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో ఫ్రాక్ అయితే. మంచి ఫినిషింగ్ తోటైతే రెడీ అయిపోయింది. ఇంకా కస్టమర్ కూడా ఫుల్ సాటిస్ఫైడ్ అండి. ఫిట్టింగ్ కూడా చాలా అంటే చాలా పర్ఫెక్ట్‌గా వచ్చింది. హ్యాండ్స్ కూడా చూసారు కదా! పఫ్ హ్యాండ్స్ అనమాట. ఓకేనండి. ఇక్కడ కింద వచ్చేసి ఒక లేయర్‌ని ఫ్రిల్‌గా కట్ చేసి స్టిచ్ చేశాను. ఇంకొక లేయర్ వచ్చేసి ఈ విధంగా లేస్‌ని అయితే స్టిచ్ చేశానండి. ఇంకా వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలా అంటే చాలా మంచి టిప్స్ ఉంటాయన్నమాట. బాడీ పార్ట్‌ని ఏ విధంగా కట్ చేసుకోవాలి, ఏ క్రాసులు లేకుండా అనేది కూడాను చాలా వివరంగా చెప్పాను. ఇప్పుడు ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దామండి. ఇది వచ్చేసి లైనింగ్ అండి బాడీ పార్ట్‌కి. ఇక్కడ చూడండి. కస్టమర్ వచ్చేసి మనకి ఈ విధంగా ఒరిజినల్ ఫ్యాబ్రిక్ ఇచ్చారనమాట. ఈ క్లాత్ వచ్చేసి మనకి 3.5 మీటర్ ఉందండి. ఓకేనా? ఫస్ట్ వచ్చేసి ఈ క్లాత్‌ని తీసి పక్కన పెట్టేస్తున్నా. ఇంక ఇక్కడ వచ్చేసి లైనింగ్ వచ్చేసి 4 మడతల మీద ఉందండి. ఓకేనా? ఫ్రంట్, బ్యాక్ ఒకేసారి కట్ చేస్తున్నాననమాట. ఇక్కడ చూడండి. ఇవంతా కూడాను ఇవి వచ్చేసి ఒక 2 మడతలు, ఇవి వచ్చేసి ఇంకొక 2 మడతలు. ఫ్రంట్, బ్యాక్ ఒకేసారి అయితే నేను కట్ చేస్తున్నాను. మన కస్టమర్ వచ్చేసి లైనింగ్ 3 మీటర్స్ ఇచ్చారండి. ఓకేనండి? ఇంక ఇక్కడ చూడండి. ఇప్పుడు బాడీ పార్ట్ పొడవు వచ్చేసి నాకు 14.5 ఇంచులు తీసుకుంటున్నానండి. ఈ విధంగా 14.5 ఇంచులకి మార్కింగ్ పెడుతున్నాను. అదే 14.5 ఇంచులకి ఇక్కడ కూడా ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టేసుకుంటున్నా. మార్కింగ్ పెట్టుకున్నట్టుగా ఈ విధంగా స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేయండి. ఓకేనా? ఇక్కడొచ్చేసి నడుము కొలతొచ్చేసి 28 ఇంచులనమాట. ఎంతండి? 28. అందులో నాలుగో భాగం ఎంతండి? 7 ఇంచులనమాట. ఓకేనా? ఇక్కడ నేనొచ్చేసి నడుము కొలత నాలుగో భాగం 7 ఇంచులు ఇక్కడ మార్కింగ్ పెడుతున్నాను. వీళ్ళొచ్చేసి ఒక పావించు లూజ్ పెట్టమన్నారు కాబట్టి నేను 7 ఇంచుకైతే ఈ విధంగా మార్కింగ్ పెడుతున్నానండి. బ్యాక్ వైపున డాట్ కోసం ఫ్రంట్‌కి, బ్యాక్‌కి డాట్ ఏస్తాం గదా! దానికోసం ఒక 1 ఇంచ్ వచ్చేసి ఎక్స్‌ట్రా ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టుకున్నాను. దీనికొచ్చేసి అప్పర్ చెస్ట్ కొలతొచ్చేసి 31 ఇంచులండి. ఎంత? 31. అందులో నాలుగో భాగం ఎంతండి? 7:15. ఓకేనా? ఇది క్రేప్ లైనింగ్ అవ్వడం వల్ల నాకు మార్కింగ్ అయితే సరిగ్గా కనపడడం లేదండి మీకు రాస్తుంటే గూడా. 7:15 అనమాట. ఓకేనా? ఆ 7:15కి ఒక 1 ఇంచ్ యాడ్ చేయాలి. ప్లస్ 1 ఇంచ్ యాడ్ చేస్తే ఎంతండి? 8:15. ఇదేంటి అప్పర్ చెస్ట్ కొలతనమాట. ఇక్కడ నేనొచ్చేసి 8:15 అయితే ఈ విధంగా మార్కింగ్ పెట్టుకుంటున్నా. మార్కింగ్ పెట్టేసుకొని ఇంక ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఈ విధంగా స్ట్రెయిట్‌గా కలిపేసేయడమేనండి. ఈ విధంగా స్ట్రెయిట్‌గా కలిపేయడమే ప్లస్ ఖర్చనమాట. ఓకేనా? ఇప్పుడొచ్చేసి బ్యాక్ వైపున డాట్‌కి మార్క్ చేద్దామండి. ఇక్కడ ఎంతొచ్చింది? 8:15 కదా! అందులో సగం ఎంత? 4 గీత. ఈ విధంగా మార్కింగ్ పెడదాం. అదే 4 గీత ఇక్కడ కూడా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని, ఈ విధంగా స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేయడమే. ఓకేనా? ఇక్కడొచ్చేసి మనం బ్యాక్ వైపున డాట్ కోసం ఎంత విడిచిపెట్టామండి? 1 ఇంచ్ కదా! ఇటువైపున హాఫ్ ఇంచు, ఇటువైపున హాఫ్ ఇంచ్ ఈ విధంగా మార్కింగ్ పెట్టేయాలి. ఫ్రంట్ వైపున డాట్ వచ్చేసి ఒక 3 ఇంచులకు మార్కింగ్ పెడుతున్నా. బ్యాక్ వైపున డాట్ వచ్చేసి ఒక 7 ఇంచెస్ వరకైతే మార్కింగ్ పెట్టేసుకుంటున్నానండి. ఓకేనా? మార్కింగ్ పెట్టుకున్నట్టుగా ఈ విధంగా కలిపేయడమే. ఇదొచ్చేసి బ్యాక్ డాట్‌కి. ఇదొచ్చేసి బ్యాక్ పార్ట్‌కి ఈ విధంగా 7 ఇంచెస్ పొడవుతోటి డాట్‌ని స్టిచ్ చేస్తాము. ఇంకా ఫ్రంట్ డాట్ వచ్చేసి ఈ విధంగా ఒక 3 ఇంచులనమాట. ఓకేనండి. ఇది క్రేప్ లైనింగ్ కాబట్టి మీకు మార్కింగ్ అయితే సరిగ్గా కనిపించట్లేదండి. ఇంకిక్కడ చూడండి. ఇక్కడ కదా కుట్టు పడతది. ఈ కుట్టు పడే దగ్గర నేనొచ్చేసి 1 ఇంచుకొచ్చేసి ఈ విధంగా మార్కింగ్ పెట్టేస్తున్నా. మార్కింగ్ పెట్టేసుకొని ఇంకిక్కడి నుంచి ఇక్కడ కదా డాట్ కుట్టేస్తాము. ఇంకిక్కడి నుంచి ఈ 1 ఇంచులకి ఈ విధంగా క్రాస్‌గా కలిపేయడమేనండి. ఓకేనండి. ఈ విధంగా క్రాస్ తీయడం వల్ల మనకి ఇక్కడ ఈ ఫ్రాక్ వేసుకున్న తర్వాత ఈ నడుము దగ్గర స్ట్రెయిట్ లైన్ డ్రా చేసినట్టే ఉంటదనమాట. ఓకేనా? ఇది క్రాస్ తీయలేదనుకోండి మీకొచ్చేసి ఈ కుట్టు అనేది నడుము దగ్గర కొంచెం కిందకి జరినట్టు ఉంటదండి. అందుకోసం ఖచ్చితంగా చిన్న సైజ్ అంటే 30 కంటే నడుము తక్కువ ఉండే వాళ్ళందరికీ కూడాను ఈ కుట్టుపట్టి దగ్గర 1 ఇంచు తీయాలి. 30 తర్వాత నడుము సైజ్ ఉండే వాళ్ళందరికి కూడాను ఇక్కడొచ్చేసి ఒక 1 ఇంచు క్రాస్ తీస్తే వాళ్ళకి డ్రెస్ కుట్టుకొని వేసిన తర్వాత నడుము దగ్గర ఈ విధంగా స్ట్రెయిట్‌గా ఉంటదండి. ఇప్పుడు క్రాస్ తీసినట్టుంది గానీ కుట్టిన తర్వాత ఇంత క్రాస్ తీసినట్టయితే ఉండదనమాట. ఓకేనా? దీనికి ఫుల్ షోల్డర్ వచ్చేసి 13 ఇంచులు. ఓకేనండి. అందులో సగం ఎంత? 6.5 ఇంచులు. ఈ విధంగా మార్కింగ్ పెడుతున్నాం. అదే 6.5 ఇంచులు ఇక్కడ కూడా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని స్ట్రెయిట్‌గా కలిపేయడమే. ఇది ఇంకా దీనికొచ్చేసి నెక్ వచ్చేసి పావు తక్కువ, పావు తక్కువ 3 ఇంచులకైతే నెక్ పెడదాము. ఇంకా మిగిలిన భాగం అంతా కూడాను. ఓకేనా? పావు తక్కువ 4 ఇంచులొచ్చేసి షోల్డర్ పట్టీ అనమాట.
ఓకేనా. ఇది హై నెక్ కొలతలు కాబట్టి ఇక్కడ ఈ షోల్డర్ వైపున ఒక హాఫ్ ఇంచ్ ఈ విధంగా డౌన్కి మార్కింగ్ పెడుతున్నాం. ఓకేనా. హై నెక్ వేస్తున్నామంటే ఇటువైపున ఈ విధంగా హాఫ్ ఇంచ్ అయితే డౌన్కి మార్కింగ్ పెట్టేసుకొని ఈ నెక్ వరకు ఈ విధంగా కలిపేయాలన్నమాట. ఓకేనండి. ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ వచ్చేసి నేను క్యాన్వాస్ కట్ చేస్తాను. అది ఏ విధంగా అనేది క్యాన్వాస్‌లో చూపిస్తానండి. ఇప్పుడు వచ్చేసి చంకడౌన్ వచ్చేసి 6.5 ఇంచులకైతే ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకుంటున్నా. అదే 6.5 ఇక్కడ కూడా ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టేసుకొని ఏ క్రాసులు లేకుండా ఒక లైన్ అయితే డ్రా చేస్తున్నా. ఓకేనా. ఇంక ఈ కార్నర్ దగ్గర నుంచి ఒక 1 ఇంచ్ అండి ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టేసుకొని ఈ స్కేల్ ఉంది కదా, ఈ స్కేల్ సాయంతోటి ఈ లైను, ఈ మార్కింగు, ఈ లైను టచ్ అయ్యే విధంగా ప్లేస్ చేసేసుకొని ఈ విధంగా అయితే చంకరౌండ్ మార్కింగ్ పెట్టేయండి. ఓకేనా. ఇంక ఇప్పుడు వచ్చేసి మనకంటూ ఒక మెథడ్ ఉంది కదా చంకరౌండ్ కొలవడానికి. అదేంటండి, షోల్డర్స్ జాయిన్ చేయడానికి హాఫ్ ఇంచ్ ఖర్చు విడిచి పెట్టేసుకొని మనం ఎంత గ్యాప్ తోటి హ్యాండ్ని జాయిన్ చేస్తాము, హాఫ్ ఇంచ్ కదా, ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టాలి. ఎక్కడి వరకు, ఈ అప్పర్ చెస్ట్ కొలత వరకు మాత్రమే మార్కింగ్ పెట్టేయాలండి. ఈ హాఫ్ ఇంచ్ డౌన్ అనేది కట్ చేసేస్తాం ఈ ముక్కని, ఇది మనకు అవసరం లేదు. ఇది విడిచిపెట్టే నేను వచ్చేసి షోల్డర్స్ జాయిన్ చేయడానికి హాఫ్ ఇంచ్ ఖర్చు మార్కింగ్ పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు ఈ మార్కింగ్ మీద కొలుద్దామండి. నాకు కావాల్సింది 7.5, ఒక గీత ఎక్స్ట్రా వచ్చింది. ప్రాబ్లమ్ ఏమీ లేదనమాట. అంటే తినకొచ్చేసి చంక రౌండ్ 15 ఇంచులండి. అంటే ఈ ఫ్రాక్ అనేది కరెక్ట్‌గా అద్దినట్టు ఉంటది దీనికి, ఈ బాడీ పార్ట్. ఓకేనండి. ఈ చంక రౌండ్ కరెక్ట్‌గా మ్యాచ్ అయిందనమాట. లేదు తినకే 7 ఇంచెస్ కావాలి, అప్పుడేం చేయాలి, ఒక పావించు పైకి ఈ విధంగా డౌన్‌కి, డౌన్ డౌన్ చంక డౌన్ ఉంది కదా, ఈ చంక డౌన్‌ని ఒక పావించు పైకి మార్క్ చేసేసుకొని మళ్ళీ కార్నర్ దగ్గర నుంచి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చేయాలనమాట. రౌండ్ షేప్ ఇచ్చేసి మళ్ళీ ఇదే మెథడ్‌ని అప్లై చేయాలండి. ఓకేనా. కస్టమర్‌కి కావాల్సిన చంక రౌండ్ వచ్చేంత వరకు ఇదే మెథడ్‌ని అప్లై చేయాలి. అంతేగాని ఫుల్ షోల్డర్ ఎంత పెడితే అంతే చంక రౌండ్ పెట్టాలనేది ఎక్కడా ఉండదండి. కొంతమందికి కరెక్ట్‌గా మ్యాచ్ అవుతది. ఫుల్ షోల్డర్ ఎంత పెడితే అంత చంక రౌండ్ పెడితే మ్యాచ్ అవుతది. కొంతమందికి మ్యాచ్ అవ్వదనమాట. మ్యాచ్ అవ్వనోళ్ళందరికీ గూడాను ఈ మెథడ్‌ని అప్లై చేయండి. ఓకేనండి. మీకు అర్థమైంది కదా. మళ్ళీ గూడా నేను ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. ఇక్కడ చూడండి, మార్క్ చేసుకుంటూ అయితే కట్ చేశాననమాట. ఇప్పుడొచ్చేసి ఫ్రంట్ పార్ట్‌కొచ్చేసి లోతు తీద్దామండి. ఇందులోంచి బ్యాక్ పార్ట్ తీసేస్తున్నాను. ఇక్కడంతా కూడా ఘాట్లు పెట్టుకున్నానండి. మనం కుట్టుకోవడానికి ఈజీగా ఉంటది అందుకోసం. ఓకేనా. ఇదొచ్చేసి క్రేప్ లైనింగ్ ఉంది కదా, మనం రన్నర్‌తో మార్కింగ్ పెట్టడానికి ఉండదు. ఇందులో నుంచి బ్యాక్ పార్ట్ తీసి పక్కన పెట్టేసి ఇప్పుడు చంక లోతు తీద్దాం. ఇప్పుడు ఇక్కడి నుంచి ఒక 1.25 ఇంచు వరకు ఈ విధంగా పైకి మార్క్ చేసేసుకొని ఇక్కడొచ్చేసి ఒక 3/4 ఇంచ్ అండి. 3/4 ఇంచ్ ఈ విధంగా చంక లోతు తీయాలనమాట. ఇక్కడి నుంచి చూడండి. ఈ విధంగా ఈ 3/4 ఇంచులో కలిపేయాలి. ఈ విధంగా కలిపేయాలనమాట. ఇప్పుడు మార్క్ చేసుకుంటూగా కట్ చేసేయడమేనండి. ఓకేనండి. ఈ విధంగా అయితే చంకలో తీసాను. ఇదొచ్చేసి ఫ్రంట్, ఇదొచ్చేసి బ్యాక్ పార్ట్ అండి. ఓకేనా. ఈ రెండిటిని తీసి పక్కన పెట్టేసాను. ఇప్పుడొచ్చేసి హ్యాండ్స్ అనమాట. హ్యాండ్స్ క్లాత్ కూడా ముందే కట్ చేసి పెట్టేసాను, ఎంత అవసరం అవుతది మనకి అనేసి. ఓకేనండి. ఇక్కడ హ్యాండ్స్ కటింగ్ కోసం ఇక్కడ క్లాత్ వచ్చేసి 4 మడతల మీద ఉంది. ఇదొచ్చేసి 2 లేయర్స్, కింద కూడా ఒక 2 లేయర్స్. ఒకేసారి మనం 2 హ్యాండ్స్‌ని అయితే కట్ చేస్తున్నామండి. ఇక్కడ చూడండి. నాకు కావాల్సిన హ్యాండ్ పొడవొచ్చేసి 8 ఇంచెస్ అండి. 8 ఇంచెస్. ఇది పఫ్ హ్యాండ్ కాబట్టి పైకొచ్చేసి ఒక 2 ఇంచెస్ పఫ్ పెట్టుకుంటున్నాను. అదే 8 ఇంచెస్ పొడవు ఇక్కడ మార్కింగ్ పెట్టుకుంటున్నాను. ఒక 2 ఇంచులు పఫ్ కదా, ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా ఈ రెండిటికి కూడా ఈ విధంగా స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేయడమే. చూడండి ఈ విధంగా. ఇది పఫ్ కోసం. ఓకేనా. ఇక్కడొచ్చేసి ఫ్రిల్స్ పెట్టుకోవడం కోసం ఒక 4 ఇంచెస్ అండి. ఇక్కడ నేనొచ్చేసి ఒక 4 ఇంచులు మార్కింగ్ పెడుతున్నాను. అదే 4 ఇంచులు ఇక్కడ కూడా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా స్ట్రెయిట్‌గా కలిపేసేయడమే పై వరకు కూడాను. ఓకేనా. ఇంకిక్కడి నుంచి వచ్చేసి హ్యాండ్‌ని మార్కింగ్ పెడదాం. దీనికి హ్యాండ్ డౌన్, ఈ పఫ్‌ని వదిలేసి హ్యాండ్ డౌన్ వచ్చేసి ఒక 3 ఇంచులకైతే ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకుంటున్నా. దీనికి హ్యాండ్ వచ్చేసి ఇక్కడ ఇది కుట్టంగా ఒక 2 ఇంచెస్ వస్తది. ఇక్కడ వచ్చేసి నేనొక 3 ఇంచెస్ వచ్చేసి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకున్నాను. టోటల్ హ్యాండ్ వచ్చేసి 5 ఇంచెస్ అనమాట. ఇక్కడ ఖర్చు వచ్చేసి ఒక 2 ఇంచులకైతే మార్కింగ్ పెట్టుకున్నాను. ఇంకిక్కడి నుంచి వచ్చేసి చంక లూజ్ అయితే మార్కింగ్ పెట్టుకుంటున్నాను. ఓకేనా. ఇది కుట్టంగా ఒక 2 ఇంచెస్ వస్తది. ఇంక ఈ మిగిలిన భాగం వచ్చేసి ఒక 6 ఇంచులకు పెడుతున్నాను. 1.5 అట్లా వస్తది. ఇది ఇంచుమించు ఇంక ఇక్కడి నుంచి ఒక 6 ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకున్నాను.
ప్లస్ ఖర్చనమాట. ఖర్చుకొచ్చేసి నాకు అతుకు పడతదండి. ఇంక ఇక్కడి నుంచి ఇక్కడికి ట్రంక్ లూజ్ నుంచి హ్యాండ్ లూజ్ వరకు ఈ విధంగా కలిపేయాలి. ప్లస్ ఖర్చనమాట. ఓకేనా? ఫస్ట్ ఇక్కడి నుంచి హ్యాండ్‌కు ఈ విధంగా షేప్ ఇచ్చేయడమే. ఓకేనా? ఇంకా ఈ పఫ్ ఉంది గదా! ఈ హైట్. ఇంక ఇక్కడి నుంచి ఇక్కడ కలిపేయాలండి. ఇక్కడి నుంచి ఫస్ట్ ఒక 2 ఇంచెస్ మార్కింగ్ పెట్టేద్దాం. మార్కింగ్ పెట్టేసుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ విధంగా కలిపేసేయడమే. చాలా సింపుల్ అండి ఈ హ్యాండ్ కటింగ్. ఓకేనా? మీకు అర్థమైంది కదా! ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టయితే కట్ చేసేయడమే. ఈ భాగమంతా ఫ్రిల్స్ పెట్టేస్తాము. కింద వైపున కూడా ఈ భాగమంతా కూడా స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను కాబట్టి ఈ హ్యాండ్‌కి కావాలంటే హ్యాండ్‌లో తీసుకోవచ్చు. వద్దనుకుంటే ప్రాబ్లమ్ ఏమి ఉండదు. తీయకపోయినా ప్రాబ్లమ్ ఏమి ఉండదు. ఓకే. నేనైతే తీయట్లేదండి. మార్క్ చేసుకున్నట్లయితే కట్ చేసేయడమే. ఇక్కడ చూడండి మార్క్ చేసుకున్నట్లయితే కట్ చేశాను. ఇక్కడొచ్చేసి మిడిల్‌కి ఘాటు పెట్టుకున్నాను. ఇంకెక్కడి వరకైతే ఫ్రిల్స్ పెట్టుకున్నానో అక్కడ పై వైపున ఘాటు పెట్టుకున్నాను. ఈ కింద వైపున కూడా ఘాటు పెట్టేసానండి. ఇంకా ఈ హ్యాండ్‌కొచ్చేసి కొంచెం చంక వైపునైతే అతుకులు పడతాయండి. అది స్టిచ్చింగ్ చేసేటప్పుడైతే చూపిస్తాను. ఇంక ఇక్కడొచ్చేసి బకరం కట్ చేస్తున్నానండి. ఓకేనా? ఫ్రంట్ నెక్‌ని, బ్యాక్ నెక్‌ని ఏ విధంగా కట్ చేస్తాననేది చూడండి. ఈ విధంగా 2 మడతలు వేసి పెట్టుకున్నాను. క్లోజ్ పార్ట్ ఏమో నా వైపు ఉంది. ఓపెన్స్ ఏమో ఆపోజిట్ ఉందనమాట. బకరాన్ని ఆ విధంగా ఫోల్డ్ చేసేసుకొని మనం నెక్ వెడల్పు ఎంత అండి? పావు తక్కువ 3 ఇంచులనమాట. ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని పైనుంచి చివరి వరకు కూడాను ఈ విధంగా స్కేల్‌తో అయితే లైన్ డ్రా చేయాలండి. ఈ క్యాన్వాస్ మీద నేనొచ్చేసి ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ ఒకేసారి మీకొచ్చేసి మార్కింగ్ పెట్టేస్తాననమాట. ఇక్కడొచ్చేసి ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి 5.25 ఇంచ్ అండి. అదే 5.25 ఇక్కడ కూడా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేస్తున్నాననమాట. ఓకేనండి. ఇంకా దీనికొచ్చేసి రౌండ్ నెక్కే కాబట్టి రౌండ్ నెక్ ఇస్తాను. ఇంకా ఎక్సెస్ వచ్చేసి ఒక 1 ఇంచ్ ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టేసుకున్నాను. ఓకేనా? ఫ్రంట్ వచ్చేసి కస్టమర్ మనకి రౌండ్ నెక్ అడిగారు కాబట్టి ఈ విధంగా అయితే రౌండ్ నెక్ ఇస్తున్నానండి. ఇంకా పర్ఫెక్ట్ రౌండ్ కావాలంటే ఈ విధంగా హ్యాండ్‌తో కూడాను మళ్ళీ సెట్ చేసుకోవచ్చండి. ఓకేనా? ఇంకా చుట్టూ కూడాను ఒక 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా అయితే ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే మార్కింగ్ పెట్టాం కదా! అక్కడ వరకైతే కట్ చేస్తాము. ఇదంతా ఎక్సెస్ అనమాట. ఈ విధంగా ఎక్స్ట్రా అయితే మార్కింగ్ పెట్టేసుకోవాలండి. ఒక 1 ఇంచ్ మార్కింగ్ పెట్టుకున్నట్టుగా ఇక్కడంతా కూడా రౌండ్ షేప్ ఇచ్చేస్తున్నాను. ఇదొచ్చేసి ఏంటి ఫ్రంట్ నెక్ అనమాట. ఇప్పుడు ఇక్కడే ఈ క్యాన్వాస్ మీద నేను వచ్చేసి బ్యాక్ నెక్‌ని అయితే కట్ చేస్తానండి. ఈ విధంగా చూడండి. బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి ఒక 3.5 ఇంచులు అనమాట. అదే 3.5 ఇటువైపున కూడా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా అడ్డంగా ఒక లైన్ డ్రా చేస్తున్నాను. పైన నెక్ వెడల్పు ఎంత పావు తక్కువ 3 ఇంచులు. బ్యాక్ వైపున డీప్ వచ్చేసి 3.5 కదా! ఒక పావు ఇంచు వెడల్పు వచ్చేసి పెడుతున్నాను. ఎంత 3 ఇంచులు వచ్చేసి ఈ విధంగా వెడల్పు పెట్టేసుకొని ఈ విధంగా స్ట్రెయిట్‌గా కలిపేశాను. ఇంకా బ్యాక్ కూడా రౌండ్ నెక్కే కాబట్టి ఈ విధంగా అయితే రౌండ్ షేప్ ఇచ్చేస్తున్నానండి. ఇంకా చుట్టూరా కూడాను ఒక 1 ఇంచ్ అయితే ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టేసుకుంటున్నానండి. ఓకేనా? చూడండి ఈ విధంగా అయితే రౌండ్ షేప్ ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి మార్క్ చేసుకున్నట్టుగా అయితే ఫస్ట్ బ్యాక్ పార్ట్ని అయితే కట్ చేస్తానండి. ఫ్రంట్ పార్ట్ని వచ్చేసి తర్వాత కట్ చేస్తాను. ఈ ఫ్రంట్ నెక్ని వచ్చేసి ఓకేనా? ఎందుకనేది అయితే తర్వాత చెప్తానండి. ఎందుకంటే ముందు వచ్చేసి మనము కాలర్ కట్ చేయాలి. కాలర్ కట్ చేసుకున్న తర్వాత మనం ఫ్రంట్ నెక్ని కట్ చేస్తామండి. ఓకేనా? పైన ఒక పావు ఇంచు విడిచిపెట్టుకొని మనం వచ్చేసి ఈ విధంగా నెక్ని కట్ చేసేసుకోవాలి. ఓకేనండి. ఇది కూడా ఒక 2 మడతల మీద ఉంది. క్లోజ్ పార్ట్ ఏమో నా వైపున ఉందండి. ఇప్పుడు వచ్చేసి కాలర్ని కట్ చేస్తున్నాం. మనకి నెక్ వెడల్పు ఎంతండి? పావు తక్కువ 3 ఇంచులు అనమాట. ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టేసుకుంటున్నాం. మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేయాలి. ఈ క్యాన్వాస్ వచ్చేసి పై వైపున హెచ్చు తగ్గులుంది కాబట్టి ఏ క్రాసులు లేకుండా ఒక లైన్ డ్రా చేశానండి. ఇంకా నెక్ డీప్ ఎంతండి? ఈ ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి 5.5 ఇంచ్ అండి. ఈ విధంగా అయితే మార్కింగ్ పెడుతున్నాం. అదే 5.5 ఇక్కడ కూడా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా అయితే స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేశాను. ఇక్కడ రౌండ్ నెక్కే కాబట్టి ఈ విధంగా అయితే రౌండ్ షేప్ ఇచ్చేస్తున్నాను. ఓకేనా? ఇంక ఇక్కడి నుంచి ఒక 2.5 ఇంచులండి. ఈ విధంగా 2.5 ఇంచులకైతే ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకుంటున్నాను. ఓకేనా? ఈ విధంగా షేప్ ఇచ్చేయాలి. ఇక్కడ వచ్చేసి కాలర్‌కి వచ్చేసి ఈ విధంగా మార్కింగ్ పెట్టుకున్నాం కదా! మార్కింగ్ పెట్టుకున్నట్టుగా ఫస్ట్ కట్ చేసేద్దామండి. ఇక్కడ వచ్చేసి ఈ విధంగా షేప్ ఇచ్చేయాలి.
కొంత భాగాన్ని అయితే కట్ చేసేద్దాం. నెక్ అనేది కరెక్ట్‌గా ఉందా లేదనేది అయితే ఒకసారి చూసుకోవాలండి. కరెక్ట్‌గానే ఉంది. ఈ నెక్ ఎలా ఉందో సేమ్ అంతే కరెక్ట్‌గా రావాలన్నమాట. ఒక పావించి ఈ విధంగా కట్టిచ్చేసి ఫ్రంట్ నెక్‌ని వచ్చేసి ఇప్పుడైతే కట్ చేస్తున్నానండి. ఫస్ట్ ఏ విధంగా అయితే పావించి పైన కట్ చేసుకున్న తర్వాతే మనం వచ్చేసి నెక్‌ని కట్ చేయాలి. ఎందుకంటే ఆ పావించి ఉంచుతాము. మనకు ఆ పావించి ఉంచి అట్లాగే కట్ చేయడం వల్ల మనకి నెక్ అనేది అటు ఇటు పక్కకు జరిగిపోదండి అందుకోసం. ఇప్పుడు వచ్చేసి ఈ కాలర్ కూడా ఈ షేప్ ఇచ్చాం కదా! ఇది కూడా కట్ చేసేయడమేనండి. ఓకేనా. ఫైనల్‌గా అయితే ఈ విధంగా ఉంటది కాలర్. ఈ విధంగా వస్తదనమాట కాలర్. ఓకేనా. ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్. ఇది వచ్చేసి బ్యాక్ నెక్ అనమాట. ఓకేనండి. మీకు అర్థమైంది కదా! ఇంక ఇప్పుడు వచ్చేసి మనం ఏం కట్ చేయాలి, ఇంకా ఈ ఒరిజినల్ మీద ఈ హ్యాండ్స్‌కి ఇంకా ఈ బాడీ పార్ట్‌కి గమ్ పెట్టేసేసుకొని తర్వాత ఈ బాటమ్ కట్ చేసుకోవాలి. బాటమ్‌కి లైనింగ్ కూడా కట్ చేసుకోవాలి. బాటమ్‌కి లైనింగ్ నేను అంబ్రెల్లా కటింగ్ మెథడ్‌లో అయితే కట్ చేసి అయితే చూపిస్తాను. ఓకేనా. ఫస్ట్ వచ్చేసి వీటికి గమ్ పెట్టేసుకుంటా. ఇప్పుడు వచ్చేసి బాటమ్‌కి వచ్చేసి లైనింగ్ కట్ చేస్తున్నానండి. అంబ్రెల్లా కట్ అని చెప్పాను కదా! సమోసా ఫోల్డింగ్ అయితే ఈ విధంగా చేసి పెట్టుకున్నానండి. ఇక్కడ ఒరిజినల్‌కి లైనింగ్‌కి బాడీ పార్ట్‌కి వచ్చేసి గమ్ పెట్టేసుకున్నాను కదా! ఒక భాగాన్ని తీసుకున్నానండి. ఒక ఫ్రంట్ పార్ట్ కానీ బ్యాక్ పార్ట్ కానీ తీసుకోండి. అందులో ఖర్చు విడిచిపెట్టేసుకొని ఈ విధంగా ప్లేస్ చేసేసుకోండి. ఈ విధంగా ప్లేస్ చేసేసుకొని ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకోండి. ఓకేనండి. ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఇది తీసి పక్కన పెట్టండి. పైనుంచి చూస్తే 11.5 ఇంచులు ఉంది. ఇటువైపున కూడా 11.5 ఎగ్జాక్ట్‌గా ఉంది. మిడిల్‌లో కూడా 11.5 మార్కింగ్ పెట్టేసుకొని ఈ 3 మార్కింగ్‌లనైతే ఇప్పుడైతే ఈ విధంగా కలిపేసేయాలనమాట. ఓకేనండి. మరి ఖర్చు అనే డౌట్ రావచ్చు. మనకు బాడీ పార్ట్‌లో డాట్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంది కదా! అంటే ఫోల్డింగ్ మీద 2 ఇంచెస్. ఆ 2 ఇంచెస్ ఖర్చు దీంట్లో సరిపోతదండి లైనింగ్‌కి. ఓకేనా. ఇంక నాకు ఇక్కడ నడుము దగ్గర నుంచి చూస్తే పొడవు వచ్చేసి 24 ఇంచులు పొడవు కావాలండి. ఓకేనా. 24 ఇంచులకు మార్కింగ్ పెట్టుకున్నాను. ఇప్పుడు మీకు ఏ క్రాసులు లేకుండా కింద వైపున ఏ క్రాసులు లేకుండా రావాలంటే ఈ పై వైపు నుంచి చూసుకుంటే నాకు 35.5 ఇంచులు ఉంది. నాకు కావాల్సిన పొడవు టోటల్. ఓకేనా. ఈ విధంగా స్టార్టింగ్‌లో టేప్‌ని కదిలించకుండా ఈ విధంగా మనం సింగిల్‌గా కూడాను ఎవరి సహాయం లేకుండా కూడా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకుంటూ రావడమేనండి. ఓకేనా. చూడండి ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టేసుకుంటూ రావాలన్నమాట. ఓకేనండి. అప్పుడే మనకి కింద వైపున ఏ క్రాసర్ లేకుండా వస్తదండి పర్ఫెక్ట్‌గా. మీకు అర్థమైంది కదా! నేను ఏ విధంగా చెప్పానో. మనకు బాటము లైనింగ్ పొడవు వచ్చేసి 24 ఇంచులు సరిపోతది. నడుము దగ్గర నుంచి. ఓకేనండి. ఇంక ఇక్కడ చూడండి ఇవి వచ్చేసి 4 మడతలు. లైనింగ్ కూడా 4 మడతల మీద ఉంది. ఇక్కడ ఖర్చు విడిచిపెట్టేసుకొని ఈ విధంగా అయితే ప్లేస్ చేసేసుకున్నాను. అంటే మీకు అర్థం అవ్వడం కోసం చెప్తున్నాను. లైనింగ్ వచ్చేసి 4 మడతలు ఉంది. మనకు బాడీ పార్ట్ కూడా 4 లేయర్స్ కదా! అది ఎగ్జాక్ట్‌గా సరిపోతది. అంతవరకు క్లియర్ కదా! ఇంక ఇక్కడ వచ్చేసి మనకి బాటమ్ వచ్చేసి ఇది ఈ ఒరిజినల్ ఫ్యాబ్రిక్ వచ్చేసి 19 ఇంచులు తీసుకున్నాను. ఇంకా కింద వైపున ఈ లేయర్ వచ్చేసి ఒక 5 ఇంచులు తీసుకున్నాను. ఈ ఒరిజినల్ 19 ఇంచుల పొడవు ఉంది కదా! అదొచ్చేసి 3 మీటర్ల క్లాత్ తీసుకున్నానండి. ఇదొచ్చేసి కింద వైపున 5 ఇంచెస్ క్లాత్ ఉంది కదా! ఆ చిన్న లేయర్ వచ్చేసి 5 మీటర్లు తీసుకున్నాను. లేస్ కూడా ఒక 5 మీటర్లు తీసుకున్నానండి. ఓకేనండి. ఇంకా అన్నిటికి కూడాను గమ్ పెట్టేసుకున్నాను. హ్యాండ్స్‌కి ఇంకా బాడీ పార్ట్‌కి అంతేనండి. నా వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను క్లియర్ చేయండి ఖచ్చితంగా క్లియర్